'బ్రాడ్ పిట్‌ది 'ఎఫ్1' అని చెప్పి ఒక మూవీ అయితే రిలీజ్ అయింది. ఈ మూవీ గురించి తెలుగులో ఉన్నటువంటి కొంతమంది పెద్ద పెద్ద రివ్యూవర్స్ ఈ మూవీ గురించి చాలా గొప్పగా చెప్పారు. ఈ మూవీలో మ్యాన్ పవర్ అంటే మ్యాన్ స్ట్రగుల్ అంటే మగవాళ్ళు పడే స్ట్రగుల్స్, వాళ్ళ యొక్క ప్రెషర్స్, వాళ్ళ ఒక వయసొచ్చిన తర్వాత లేకపోతే సాధించకపోతే ప్రెషర్స్ ఎలా ఉంటాయి అనే వాటి గురించి బాగా వివరించారు, బాగా చెప్పారని కొంతమంది పెద్ద రివ్యూవర్స్ చెప్పేసరికి నాకు కూడా ఇంట్రెస్ట్ కలిగింది సినిమా చూడాలని. సినిమా చూసిన తర్వాత నా ఒపీనియన్ ఏంటంటే, నాకు పెద్దగా నచ్చలేదు సినిమా. అంత ఎక్సైట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఆ అడ్రినల్ రష్ ఏదైతే ఉందో నేను అది ఎక్స్‌పెక్ట్ చేశాను నేను ఈ సినిమా నుంచి. ఎందుకంటే ఇదొక ఫార్ములా రేస్ కాబట్టి ఖచ్చితంగా ఆ అడ్రినల్ రష్ అనేది వస్తేనే సినిమా బావుంటుంది అన్నది నా అభిప్రాయం. అది రాలేదు. సినిమా గురించి మీకు కరెక్ట్‌గా చెప్పాలంటే భాష రానటువంటి వాడు ఒక అదర్ లాంగ్వేజ్ సినిమాని చూస్తే ఎలా ఉంటుందో అలా అనిపించింది నాకు సినిమా. ఒక తమిళ్ సినిమానో, లేకపోతే ఒక కన్నడ సినిమానో మనం చూస్తే మనకు భాష అర్థం కాదు. సబ్‌టైటిల్‌తో చూస్తాం కదా! అర్థమైనట్టు ఉంటుంది. ఈ సినిమా కూడా అంతే. ఎందుకంటే మనకి రూల్స్ తెలీవు, రెగ్యులేషన్స్ తెలీవు, ఫార్ములా 1 రేస్‌ని ఎలా కండక్ట్ చేస్తారో మనకేమీ తెలీదు కాబట్టి, మనకి అక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని బట్టి, అక్కడ వాళ్ళు బిహేవ్ చేస్తున్న విషయాన్ని బట్టి మనం అర్థం చేసుకోవడమే తప్ప, మనంతట మనం అర్థం చేసుకొని ఆ యొక్క ఎమోషన్‌ని ఫీల్ అవ్వడం జరగలేదు. అట్‌లీస్ట్ నా వరకైతే జరగలేదు అలాగా. నా వరకు చాలా పెద్ద మైనస్ ఈ సినిమాకేంటంటే, చాలా రొటీన్‌గా అనిపిచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ మేకింగ్. ఇది ఒక ఫార్ములా రేస్ మీద తీసినటువంటి సినిమా కాబట్టి, ఆ స్పీడు ఎందుకంటే ఫార్ములా రేస్ కార్స్ అనేటువంటివి చాలా స్పీడ్‌గా ఎళ్తాయి. అంటే 300 మైల్స్ పర్ అవర్ స్పీడ్‌లో ఎళ్తాయని చెప్తూ ఉంటారు కాబట్టి, ఆ స్పీడ్ ఏదైతే ఉందో దాన్ని మనం ఫీల్ అయినప్పుడే ఆ మజా వస్తుంది. ఆ ఫీల్‌ని తీసుకురావడంలో వీళ్ళు ఫెయిల్ అయ్యారనిపించింది. ఎందుకంటే కొంచెం దూరం నుంచి వైడ్ షాట్లు, దూరం నుంచి తీస్తున్న షాట్‌లో మనకు ఆ స్పీడ్ కనిపిస్తుంది. ఎందుకంటే సౌండ్ ఎఫెక్ట్‌లో అని ఎళ్తున్నట్టు మనకు ఒక సౌండ్ ఎఫెక్ట్ వస్తుంది. ఆ స్పీడ్ కూడా వెళ్తుంది. కానీ ఎక్కడైతే క్లోజప్ షాట్లు, లేకపోతే వడుపుల్లోని తిరిగే షాట్లు, ఇక్కడ మనకి ఆ ఫీలింగ్ రాలేదు. ఎందుకంటే ఆటోమేటిక్‌గా, ఆబ్వియస్‌గా వాళ్ళు రియల్ యాక్టర్స్‌తో తీసి ఉండొచ్చు. వాళ్ళంత ఫాస్ట్‌గా నడపలేకపోయారేమో అన్న భావన కలిగింది. ఎవరైతే డూబుల్‌తో గాని, లేకపోతే అదర్ ఫ్యాక్టర్స్ గాని, అదర్ రియల్ ఫార్ములా 1 రేసర్స్‌తో తీసిన షాట్‌లవి కూడా బాగా అనిపిస్తాయి. అక్కడ ఈ సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఇదొక్కటే కాదు, సినిమాలో చాలా విషయాలు చాలా రొటీన్‌గా అనిపించాయి నాకు. అంటే ఆర్టిస్టులు రియాక్షన్స్ ఇస్తారు. ఆ రియాక్షన్స్ కూడా చాలా రొటీన్‌గా అనిపించాయి. వాళ్ళ సెలబ్రేషన్స్ గాని, ఎవ్రీథింగ్ చాలా రొటీన్‌గా అనిపించింది. ఇవి చాలా సినిమాల్లో చూసానే అన్న భావన కలిగింది. కొత్తదనం లేకపోవడం వల్ల. ఎస్పెషల్లీ సినిమాటోగ్రఫీ విషయంలో నాకు బాగా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన బ్లాక్‌లు గాని, ఎడిటింగ్ కట్‌లు గాని, ఆ అడ్రినల్ రష్ రాకుండా ఆపేసాయేమో అన్న భావన కలిగింది. వాళ్ళు ఇంకొంచెం రియలిస్టిక్‌గా ఆ టైర్స్ మధ్య నుంచి ఆ ఫాస్ట్‌నెస్‌ని గాని, ఆ రియలిస్టిక్‌నెస్‌ని తీసుకొని వచ్చుంటే గనక ఇంకా మంచి ఎఫెక్ట్ నిజంగా మనం ఫీల్ అయ్యేవాళ్ళమేమో అన్న భావన నాకు కలిగింది. సినిమాలో చాలా ప్రతిభావంతులైనటువంటి యాక్టర్స్ ఉంటారు. కానీ వాళ్ళ యొక్క పెర్ఫార్మన్స్‌లు ఏమి అంత పెద్దగా బాగోవు. దానికి కారణం ఏంటంటే సినిమా చాలా ఎక్కువ భాగం రేసింగ్ ట్రాక్‌ల మీద జరుగుతూ ఉంటుంది. తద్వారా ఏంటంటే మిగిలిన ఆర్టిస్టులందరూ కూడా ఆ రేసింగ్ ట్రాక్‌లో ఏదైతే జరుగుతుందో దానికి రియాక్షన్స్ ఇవ్వాలి. ఆ రియాక్షన్స్ న్యాచురల్‌గా లేవు. ఎందుకు లేవు అంటే ఆబ్వియస్‌గా లైవ్ రియాక్షన్స్ కాదవి. అక్కడ జరుగుతుంటే ఇక్కడ నేను రియాక్షన్ ఇవ్వడం కాదు. డైరెక్టర్స్ చెప్తారు. పలానా జరిగింది, మీరు ఈ విధంగా రియాక్షన్స్ ఇవ్వండి అని. తద్వారా ఏంటి, వాళ్ళు ఊహించుకుని ఊహాజనితమైనటువంటి రియాక్షన్స్ ఇవ్వాలి. అక్కడ ఫెయిల్ అయ్యింది. లైవ్ రియాక్షన్ అనేది చాలా బెటర్ దెన్ ఊహాజనితమైన రియాక్షన్స్. అది ఈ సినిమాలో మనకు ఖచ్చితంగా కనిపిస్తుంది. నాకు ఈ సినిమాలో ఇంకొక పెద్ద మైనస్ కింద అనిపించింది ఏంటంటే, ఒక స్ట్రాంగ్ అపోనెంట్ అనేది లేదు. అపోనెంట్ మీన్స్ నాట్ ఓన్లీ విలన్ మాత్రమే కాదు. ఒక వ్యవస్థ అయ్యుండొచ్చు, ఒక టీమ్ అయ్యుండొచ్చు, లేదా ఒక సందర్భం అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. అలాంటి ఒక ఆపోనెంట్ లేకపోవడం వల్ల, స్ట్రాంగ్ ఆపోనెంట్ లేకపోవడం వల్ల మనకు ఒకానొక స్టేజ్ దాటిన తర్వాత మనకి ఎక్సైట్‌మెంట్ పోతుంది. ఇదే ఎప్పుడు వీళ్ళ హీరో అండ్ హీరో వాళ్ళ టీమ్ గురించే చెప్తూ ఉంటారు. మనకి మిగతా టీములు లేవంటే చాలా టీములు, ఆపోజిట్ టీములుంటాయి. వాళ్ళ గురించి మనకెక్కడ సరిగ్గా ఎక్స్‌ప్లెయిన్ చేయరు, చూపించరు. వాళ్ళ బలాలేంటి, వాళ్ళ యొక్క ఎందుకని అంత గొప్ప సక్సెస్ సాధిస్తున్నారనేది మనకు తెలీదు. దానివల్ల నాకు అంత ఎక్సైట్‌మెంట్ రాలేదేమో, ఆ ఫీలింగ్ రాలేదేమో అన్న భావన కలిగింది. మ్యూజిక్ ఈ సినిమాకి హ్యాన్స్ జిమ్మర్ గారు. హ్యాన్స్ జిమ్మర్ అంటే చాలా చాలా గొప్ప కంపోజర్. అటువంటి ఆయన ఈ సినిమా క్లైమాక్స్‌లో 'ఇంటర్‌స్టెల్లర్' మూవీలో మనకి డాకింగ్ మ్యూజిక్ వస్తది. మనకి డాకింగ్ చేస్తున్నప్పుడు మ్యూజిక్ వస్తది. ఆ మ్యూజిక్‌ని ఈ సినిమా క్లైమాక్స్‌లో వాడేశారు. అదేంటి అలా ఎలా వాడేస్తారనే భావన నాకు కలిగింది. సినిమాలో నాకెక్కడా కూడా పెద్ద రిజిస్టర్ అయ్యే మ్యూజిక్ అక్కడ వినిపించలేదు. మేబీ అది కూడా ఒక లెట్ డౌన్ అయ్యుండొచ్చు. మెయిన్‌గా హీరో క్యారెక్టరే నాకు సరిగ్గా అర్థం కాలేదు. ఎందుకంటే అతన్ని సరిగ్గా బ్యాలెన్సింగ్ క్యారెక్టర్ రాయలేదేమో అన్న భావన నాకు కలిగింది. ఎందుకంటే హీరో తన యంగ్ ఏజ్‌లో చాలా టాలెంటెడ్ ఫార్ములా 1 రేసర్.
ఒక ఛాంపియన్ అయ్యేవాడు. కానీ తన యారగెన్స్ వల్లో లేకపోతే తన అగ్రెసివ్ నేచర్ వల్లో అతను పెద్ద యాక్సిడెంట్ వల్ల తన లైఫ్‌ని, జీవితాన్ని, డబ్బుని, మనీని అన్నిటిని కోల్పోతాడు. కానీ తన యొక్క ప్రేమ రేసింగ్‌లో ఉందని తెలిసి మళ్ళీ తిరిగొస్తాడు. తిరిగొచ్చిన తర్వాత సాధించాలి అనే కసి అతనిలో ఉంటుంది. కానీ అతను ఆ విధంగా బిహేవ్ చేయడు. ఒక చైల్డిష్ మెంటాలిటీ ఎలా బిహేవ్ చేస్తాడో, ఒక చైల్డిష్ పర్సన్ ఎలా బిహేవ్ చేస్తాడో అలాగే అతను బిహేవ్ చేస్తూ ఉంటాడు. అంటే అగ్రెసివ్ అని కూడా అనలేం. ఒక చైల్డిష్‌నెస్ ఉంటది అతనిలో. ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్‌డ్ లేకపోతే బిహేవియరు, సటిలిటీ అనేది కనిపించదు. చాలా సన్నివేశాల్లో, చాలా సందర్భాల్లో అతని వల్లే ఫస్ట్ హాఫ్‌లో చాలా సార్లు హీరో వాళ్ళ టీమ్ ఓడిపోతూ ఉంటుంది. కానీ ఎవ్వరూ కూడా హీరోని పెద్దగా బ్లేమ్ చెయ్యరు. నీ వల్ల ఇలా జరిగిందని చెప్పరు. మనకు అర్థం కూడా కాదు. వీళ్ళు ఓడిపోయారనుకుంటాం. కానీ మళ్ళీ నెక్స్ట్ రేస్‌లో పాల్గొంటూ ఉంటారు. మనకి ఆబ్వియస్‌గా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా సరిగ్గా తెలియకపోవడం ఒక పెద్ద మైనస్. సినిమాలో సరైన డ్రామా లేదు అన్న భావన కలిగింది. ఎంతో స్కోప్ ఉంది. డ్రామా ఒక్కటే కాదు. అంతా రేసింగ్ ట్రాక్స్, రేసులు, దానికి తగ్గట్టు రియాక్షన్ షాట్లు, ఆ మధ్యలో కొన్ని ఏవో మాటలతో కన్వర్జేషన్స్ వీటితోనే అయిపోయింది సినిమా అంతాని. చాలా స్కోప్ ఉంది. డ్రామాకి చాలా స్కోప్ ఉంది. అండ్ డ్రామా ఒక్కటే కాదు, మెకానిక్స్‌కి కూడా బాగా ఎక్కువ స్కోప్ ఉంటది ఈ సినిమాలో. అంటే మా ఇంజిన్స్, ఆ గ్రీజు, ఆ మడ్ ఇదంతా మనం పూసుకుంటే వచ్చే మజా, ఆ మజాని మిస్ అయ్యామేమో. అసలు రేసింగ్ కార్స్ యొక్క ఇంజిన్స్ ఎలా ఉంటాయి? వాటిని ఎలా తయారు చేస్తారు? వాటి యొక్క ఉపయోగం ఏంటి? ఆ చక్రాలేంటి? అది కొంచెం ఇన్ఫర్మేటివ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసుంటే, లేకపోతే దానితో ఆ ఇంజిన్స్‌తో పాటు ఏమైనా సీన్స్ ఉండుంటే గనక ఇంకొంచెం ఎఫెక్టివ్‌గా ఉందునేమో అన్న భావన నాకు కలిగింది. ఓవరాల్‌గా అయితే ఓకే. పర్లేదు అన్నట్టే ఉంది తప్ప నాకు పెద్ద మజా రాలేదు. ఎందుకంటే ఇది రేసింగ్ కార్ కాబట్టి ఆ అడ్రినల్ రష్ రావాలి. అది రాలేదు నాకు. దట్స్ ఇట్. జై హింద్.